సార్ ఇప్పుడు మనం ఏదైనా విషయం నేర్చుకుంటూ ఉంటాం. సో నేర్చుకున్నది మనం ఏ విషయాలు అంటే నేర్చుకున్న దాన్ని మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మెమరీ పవర్ ఎలా ఉంటుంది? సాధారణంగా మనం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు 24 గంటల్లోనే మన మెమరీకి బోల్డంత లాస్ జరుగుతుంది. అంటే మనం ఈరోజు ఒక 100 పాయింట్లు నేర్చుకుంటే రేపు ఇదే సమయానికి మన బ్రెయిన్ 20 పాయింట్లు మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అంటే 80 పాయింట్లు ఆల్రెడీ మన బ్రెయిన్లోంచి వెళ్ళిపోయాయి. అంటే మేజర్ లాస్ అన్నది మెమరీకి ఫస్ట్ 24 అవర్స్లోనే జరుగుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, సో మేజర్ లాస్ జరగకుండా ఉండాలంటే మీరు మొదటి 24 అవర్స్లోనే ఎక్కువసేపు రివిజన్ చేయాలి. కనీసం 4 రివిజన్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే 90% లాస్ అనేది మనం ఆపుకోగలుగుతాం. ఆ తర్వాత సిస్టమేటిక్ రివిజన్ చేసుకుంటే కనుక వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాని ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూస్తే అది మళ్ళీ గుర్తుండదు. నేను చాలామంది స్టూడెంట్ ఇంటర్వ్యూ చేశాను. 3rd సెమిస్టర్ వాళ్ళని అడిగితే కనుక ఫస్ట్ 2 సెమిస్టర్లు ఏం చదివావు అనేది మర్చిపోయి ఉంటారు అప్పటికి. అలాగే 4th సెమిస్టర్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళని అడిగితే కనుక ఆల్రెడీ వాళ్ళు 4 ఇయర్స్లో ఏం చదువుకోరు అన్నది ఏదో 1 or 2 గుర్తు చెప్తారు తప్ప కాన్ఫిడెంట్ ఆన్సర్ ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకుంటున్నప్పుడు అబ్బా ఈ ఒక్క చాప్టర్ ఈ ఎగ్జామ్ వరకు గుర్తుంటే చాలు, అబ్బా ఇది ఒక్కటి ఫార్ములా ఎగ్జామ్ వరకు గుర్తుంటే చాలు అని పదే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీ బ్రెయిన్ అది విని బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది, ఎగ్జామ్ కాగానే ఆ ఫైల్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో మీరే ఇచ్చారు ఇన్స్ట్రక్షన్కి బ్రెయిన్కి మర్చిపోవాలి, ఎగ్జామ్ వరకు గుర్తుంటే చాలు అంటే ఎగ్జామ్ తర్వాత అవసరం లేదనే కదా. అలా కాకుండా నాకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుండాలి అని అనుకుంటే బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. మెమొరీ పవర్ పెరగాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? చదువుకు సంబంధించిన విద్యార్థులు అయితే కనుక ప్రతి పాఠాన్ని వినేటప్పుడు నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి. ఆ తర్వాత కొత్త టర్మ్స్ ఏమొచ్చాయి, ఈ టర్మ్స్ ఈ కాన్సెప్ట్స్ నాకు ఆల్రెడీ ముందేనో తెలుసా, అలాగే కొంచెం తెలుస్తాయి. కొంచెం ప్రతి క్లాస్లో కూడా కొంచెం కొత్తగా నేర్చుకుంటూ వస్తాం కదా. కొత్తగా ఏం నేర్చుకున్నాం, దీన్ని మనం ఎక్కడ అప్లై చేయగలుగుతాము, తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొద్దిగా డిస్కస్ చేసుకోవడము, తర్వాత చిన్న ప్రాజెక్ట్ లాగా చేయడము, ఓకే, వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పడము, ఇవన్నీ చేస్తూ ఉంటే న్యాచురల్గా మన బ్రెయిన్ అనేది గుర్తుపెట్టుకుంటుంది. సో మనకి ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మనకి మంచి ఎడ్యుకేషను టీచర్లు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మంచి టీచింగ్ ఎయిడ్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఆ తర్వాత ఈ నాలెడ్జ్ని ఎక్కడ ఉపయోగించాలి అనేది మీరు ఆలోచిస్తున్నప్పుడు, అంటే మనం ఎక్కడ నేర్చుకున్న చిన్న విషయం అయినా సరే దాన్ని ఎలా అప్లై చేయగలుగుతాము అన్నది ఆలోచించినప్పుడు డెఫినెట్గా ఎక్కువ కాలం గుర్తుంటుంది. నాలెడ్జ్ కోసం చదవండి, పరీక్షల కోసం మాత్రమే కాదు. మీకు నాలెడ్జ్ వచ్చినప్పుడు పరీక్షలో ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేయగలుగుతారు, అందులో ఇబ్బంది ఏం లేదు. బట్టి వేస్తేనే మనకి 100 మార్క్స్ వస్తాయని కాదు, రైట్. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చినప్పుడు మీకు మార్కులు తెస్తుంది, జీవితాంతం కూడా గుర్తుంటుంది. సార్ మనం రోజువారీ అంటే ఈ పనులలో తీసుకునే ఫుడ్ కూడా మన జ్ఞాపక శక్తి పైన ప్రభావం చూపిస్తుందా? అంటే మామూలుగా మనం ఇంట్లో కూడా చూస్తుంటాం, అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఫుడ్ తీసుకో మెమొరీకి మంచిది అని. సో అట్లా బేసిక్గా బ్యాలెన్స్డ్ ఫుడ్ మనం తీసుకోవాలి, అన్ని సమపాళ్ళల్లో ఉండాలి. ఆ బ్యాలెన్స్డ్ ఫుడ్లో మనకి ఇండియాలో చూసుకుంటే అందరిళ్ళల్లో కూడా అన్ని రకాల కూరలు అన్నీ చేస్తారు. మనకి బోల్డ్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఓకే, సో నాన్ వెజ్ అయితే కనుక ఫిష్ అనేది ఎక్కువగా తీసుకుంటే బ్రెయిన్ బేసిక్గా మెమరీ అంటూ ప్రత్యేకంగా కాదు, మన నర్వస్ సిస్టమ్ బాగుంటే బ్రెయిన్ బాగుంటే ఆటోమేటిక్గా మన మెమరీ కూడా బాగున్నట్టే లెక్క. సో బ్రెయిన్ ఫ్రెండ్లీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. సో మనకి omega-3 యాసిడ్స్ అని ఉన్నాయి, మనకి ఫిష్లో ఎక్కువగా ఉంటాయి. సో అవి తీసుకోవచ్చు. తర్వాత వెజిటేరియన్స్ అయితే కనుక వాల్నట్స్, అలాగే మనకి బాదాం వస్తుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. ఆకుకూరలు తీసుకోండి. సో మీకు బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది, రైట్. అలాగే ముఖ్యంగా విటమిన్ B12 అనేది కొద్దిగా వెజిటేరియన్స్లో తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు పరిచయం ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా విటమిన్ సప్లిమెంట్స్ని సజెస్ట్ చేయమని చెప్పండి. ఓకే, సో వీ కెనాట్ అడ్వైజ్ ఆన్ కెమెరా. ఓకే.